నేను జునై షేక్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా నాటుకోళ్ళ ఫారంలో ఉన్నామండి. ఇక్కడ సోనాలి బ్రీడ్ మరియు కొన్ని ఫైటర్స్ కోళ్ళు ఇంకా నాటుకోళ్ళు పెంపకం అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పర్పస్ వీళ్ళ పర్పస్ వచ్చేసి వీళ్ళు గుడ్ల కోసం మరియు మీట్ కోసం పెంచడం అయితే జరుగుతున్నాయి. గత సంవత్సరం నుండి వీళ్ళు పెంచుతున్నారని చెప్పారు. ఇక్కడ మెయిన్ గుడ్లు వీళ్ళతో ఒక గుడ్డు 12 రూపీస్ నుంచి 15 రూపీస్లో సేల్ అవుతుంది. తర్వాత వీరు మీట్ పర్పస్ అయితే వీళ్ళు మెయిన్గా మార్కెటింగ్ వచ్చేసి ధాబాకి చేయడం అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫామ్ వీళ్ళు మంచిగా కట్టెల మీద కూర్చోబెట్టారు. వీళ్ళు కట్టడం అయితే జరిగాయి. సో దీని మీద అవి కోళ్ళు పైకి ఎక్కి కూర్చోవడం అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ చూసినట్టయితే మనకి చిన్న చిక్స్ చిన్న పిల్లల కోసం మంచి కేరింగ్, లేకుంటే మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా కోళ్ళు చనిపోవడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఫైటర్స్ పిల్లలు, కొన్ని నాటు పిల్లలు నార్మల్ కోడికి వీళ్ళు పొదగడం అయితే జరుగుతున్నాయి. సో వీళ్ళు ఇట్లా గుడ్ల కోసం చిన్న డబ్బాలు ఇలాంటి బాస్కెట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఏదైతే గుడ్లు ఇవ్వాలనుకుంటాయో కోళ్ళు దీని మీద వచ్చి కూర్చుంటాయి. సో మీరు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి పుట్టలు పెట్టండి. మీ ఐడియా ప్రకారంగా మీకు ఏ ఐడియా కొత్తగా వస్తే దాంతో మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ పైన కూడా అన్ని ట్రేస్ పెట్టి తర్వాత వీళ్ళు ఈవినింగ్ పూట వీళ్ళు మొత్తం కలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క కోడి వచ్చి మినిమం 1 year నుండి 7 months 8 months కోళ్ళు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సో మినిమం ఒక్క కోడి వచ్చేసి 1 kg to 2-3 kilograms పెరగడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఈ కోళ్ళకి దానా లెక్క మెయిన్గా మనకు మొక్కజొన్న, బాజ్రా ఇలాంటివన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా నీళ్ళలో లివర్ టానిక్స్ ఇంకా యాంటీబయాటిక్ మెడిసిన్స్ మొత్తం కలపడం అయితే జరుగుతుంది. స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ 1 year ఈ 2nd month 3rd monthలో చాలా మాటకి కోళ్ళు చనిపోతున్నాయి అని చెప్పారు. సో ఈ రోజుకి వీళ్ళు మంచిగా మేము చేసుకుంటున్నాము. డైలీ మార్కెటింగ్ ఉంటే 3 months 4 monthsకి మార్కెట్ నడుస్తూ ఉంటే మనం దీనిలో లాభాలు అనేది పెంచడం అయితే జరుగుతుంది అని చెబుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ పక్కన షెడ్ ఏదైతే అక్కడ పక్కన కంపార్ట్మెంట్ కనపడుతుందో అది మెయిన్గా మనకి రోగాలు వచ్చే కోళ్ళకు అక్కడ సైడ్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో మంచి కోళ్ళన్నీ ఇక్కడ పెట్టేసి మనం షెడ్ నిర్మించేటప్పుడు ఒక సపరేట్ కంపార్ట్మెంట్ ఈ చిన్న కోళ్ళకైనా అయితే కానీ ఏదైనా డిసీజెస్ వచ్చే కోళ్ళకి అక్కడ మనము పెడితే సరిపోతుందని చెప్తున్నారు. సో మనము కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నాము. సో మీరు విజిట్ చేయాలనుకుంటే, మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు విజిట్ అవ్వచ్చు. కింద ఉన్న నా డిస్క్రిప్షన్లో మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.